రైట్. జగన్ విజిటింగ్ సందర్భంగా మరి లోటస్ ఫండ్లో కూడా జనాలు మరి అదేవిధంగా మరి ఆయన అభిమానులు కార్యకర్తలు కూడా మరి గుంపులు కూడి ఉన్నారు. మరి ఒకసారి ఆంధ్ర ప్రభుత్వం వారిని మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు కృష్ణమూర్తి, నేను బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నేను మొన్న ఎలక్షన్లో ఆత్మకూరు నియోజకవర్గం మేకపాటి విక్రమరెడ్డి గారికి, అలాగే నెల్లూరులో విజయసాయిరెడ్డి గారికి, భాషా గారికి వర్క్ చేయడం జరిగింది. 30 days అక్కడే ఉన్నాను. నేను వర్క్ చేయడానికి కారణం నేను ఓన్లీ బీసీ వాదం. జగన్ అన్న బహుజనులకు 50% సీట్లు ఇచ్చిండు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్, అంటే 200 సీట్లలో 100 సీట్లు కేవలం నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా బహుజనులు, నా మైనారిటీలు అని 100 సీట్లు ఇచ్చిండు. అది చరిత్రలో ఎక్కడ లేదు ఇప్పటివరకు. ఏ బీసీలు ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఇప్పటివరకు 50% సీట్లు బహుజనులకు ఇవ్వలేరు. అది ఒక్కటే రీజన్ మేము జగన్ అన్న ఉండడానికి. 100% ఇప్పుడు ఓట్ షేర్ చూస్తే కూడా 40% ఓట్ షేర్ వచ్చింది జగన్ అన్నకి. ఇంకా వాళ్ళ కూటములు ఇంకా అందరు కలిసిరు కాబట్టి అది కొద్దిగా మైనస్ అయ్యి ఓటమైంది. కానీ ఇప్పుడు 2029లో కానీ లేదా జమిలీ ఎన్నికలు వచ్చినా జగన్ అన్న 100% భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు వచ్చేసి లోటస్ పాండ్లో మరి ఇంత జనం వచ్చారు, ఇంత కార్యకర్తలు, ఇంత అభిమానులు వచ్చారు, ఎలా ఉందంటారు దీనికి సంబంధించి? అన్న మీద ప్రేమతోనే వచ్చారు ప్రతి ఒక్కరు కూడా. ఓన్లీ జగన్ అన్న వివిధ నియోజకవర్గాలు మొత్తం 175 కాన్స్టిట్యున్సీలు ఉన్న అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళది సెకండ్ ప్రయారిటీ. టోటల్ ఓన్లీ జగనన్న ఫోటో మీద, జగనన్న మీద అభిమానంతోనే ఖమ్మం నుండి కానీ, సంగారెడ్డి నుండి, బిహెచ్ఎల్, హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి, మొత్తం శ్రీశైలం నుంచి కూడా చాలామంది వచ్చారు మాకు ఇక్కడ కలిసి. మొత్తం వీళ్ళంతా సొంత కుటుంబం లెక్క అయినాం మేమంతా. ఈ బ్రదర్ నాకు ఖమ్మము, నాకు రీసెంట్గా పరిచయం ఒక గ్రూప్ నుండి. నాకు ఇప్పుడు సొంత అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటున్నాం మేము. ఓన్లీ ఆన్లైన్లో పరిచయం, ఈరోజు ఫస్ట్ టైం కలిసినాం మేము. చాలా. మీ పేరు చెప్పండి. దిలీప్ అండి, మాది ఖమ్మం అండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడు అండి. మామూలుగా నేను అంబులెన్స్ తోలుకుంటా, కానీ నాకు జగన్ అంటే పిచ్చి ప్రేమ. మొన్న కానీ క్యాంప్ ఆఫీస్లో కలవడం జరిగింది జగన్ అన్నని. ఇది మొన్న క్యాంప్ ఆఫీస్లో కలగడం జరిగింది. అన్న డీటెయిల్స్ మొత్తం తీసుకున్నాడు. జగన్ అన్న క్యాంప్ ఆఫీస్లో కలగడం జరిగింది. అంతే. బర్త్డే కానీ గ్రాండ్ చేస్తాం, అన్నదానాలు కానీ ఏదైనా మా సొంత కృషితో మేము చేసుకుంటాం. ఎవరు అండాలి కానీ మాకు అవసరం లేదు. మీ ఒకళ్ళు సందాలు, మీ సొంత. ఇదే విధంగా మా దాంట్లో మేము హెల్ప్ చేసాం. ఏదేమంటే మా కార్యకర్త ఒక ఆయన, వాళ్ళ వైఫ్ గారు చనిపోయింది. నేను నా సొంత కృషితోని నేను బర్త్డే అలా చనిపోతే నీ సొంత కృషితోని నేను ఒక మనసు అనేది పెట్టుకొని సందాలు అనేది చేసుకున్నాం. ఒక 20,000 రూపాయలు. అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేసుకున్నామండి. ఇలానే ఇంకా మేము కొనసాగుతూనే ఉంటాం. అది వైఎస్ఆర్ గారి గురించి మేము కొనసాగుతూనే ఉంటాం. అది జై వైఎస్ఆర్, జై జగన్ అన్న, జై వైఎస్ఆర్, జై జగన్ అన్న. నా పేరు దిలీప్. మీ పేరు చెప్పండి. వంశీకృష్ణారెడ్డి, కడప నుంచి వచ్చినాం. జగన్ అంటే అభిమానం. అంటే ఇప్పుడు ఇంతమంది వచ్చారు కదా లోటస్ పాండ్కి, మరి వీళ్ళంతా కార్యకర్తలైనా అభిమానుల, లేకపోతే పార్టీ క్యాడర్ ఇంకా ఉందంటారా? పార్టీ క్యాడరింగ్గా ఉందండి. ఎయిర్పోర్ట్లో ఇంకా ఆపేశారు. ఎయిర్పోర్ట్లో ఇంకా 1500 బండ్లు ఆపారు. ఎక్కడెక్కడ బండ్లు ఆపినా కూడా ఇంత అభిమానం కట్టలు తెంచుకొని వచ్చింది. అభిమానం ఇంకా ఉన్నారు. కడప. నా పేరు వెంగళరెడ్డి, మార్కాపురం నుంచి వచ్చాను. ప్రకాశం. నలుగురం వచ్చాము, మిగతా వాళ్ళు కార్లో వెళ్ళిపోయారు, నేను బండి మీద. ఇక్కడ జగన్ గారు ఇప్పుడు చూసిన తర్వాత మీకు ఎలా ఉందంటారు ఇక్కడ రెస్పాన్స్? మా ఊరికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం, 2014 తర్వాత. అది అందుకోసమే వచ్చాను ఇక్కడికి. మేము జగనన్న కోసం వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చారు? రేపల్లి నియోజకవర్గం నుంచి వచ్చాము. అన్న కోసం ఏదైనా ఎక్కడికైనా ఎందాకైనా వెళ్తాము. అన్న కోర్టుల నుంచి బయటపడాలని మేము కోరుకుంటున్నాము. 100% జరిగిద్ది. అదేవిధంగానే ఇవాళ ఏ విషయం వచ్చినా కూడా జగన్ మీద వేస్తున్నారే తప్ప వాళ్ళు చేసే పరిపాలన సరిగా ఉండటం లేదు. వాళ్ళ వల్ల ఎంతోమంది ఆంధ్రాలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పేద ప్రజలు, పిల్లలు చదవడానికి కానీ, రైతులకు కానీ, అందరూ ఏ కార్మికులు కానీ అందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడ 2029లో జగనన్న తిరిగి మళ్ళీ వస్తాడు. అందరికీ మంచి రోజులు వస్తాయని కోరుకుంటున్నాను. ఇప్పుడు జగన్ గారి మీద ఉన్న కేసులు ఎదుర్కొంటున్నారు కదా, మరి ఆ కేసుల గురించి మీరు ఏమంటారు? కేసులు అవన్నీ ఎప్పుడో ఇదైపోయి ఉన్నాయి. ఆ కేసుల నుంచి బయటపడతారని ఈరోజు లాయర్ వెంకటేశ్వరరావు సార్ కూడా చెప్పారు. దాని గురించి ఏమీ ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ కోర్టు ఎప్పుడు రావాలన్నది కూడా ఇంకా నిర్ణయించలేదు. నిర్ణయించిన తర్వాత మళ్ళీ జగనన్న వస్తారు. దాని ప్రకారం కేసులు కూడా కొట్టివేయబడతాయని మేమందరం భావిస్తున్నాము. రైట్. ఇప్పుడు తెలంగాణలో కూడా మరి జగన్ అభిమానులు ఇంతమంది ఉన్నారని ఇప్పుడు చూసాం కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తెలంగాణ కాదు, అన్న ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ప్రభంజనం ఉంటుంది. ఈ ప్రభంజనం కొనసాగిస్తూ 2029లో ఇంకా అంత మెజార్టీతో వచ్చి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు.